ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ వామ్ గ్లోబల్ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారిచే వామ్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన వామ్ కొత్త వెంకటేశ్వరరావు గారికి నియామక పత్రములను వామ్ ప్రముఖుల సమక్షంలో ప్రధానం, మిత్రులు, శ్రేయోభిలాషులు సమక్షంలో చేయడం జరిగింది. అనంతరం వామ్చే డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం టీజీ మెన్షన్ టీజీ వెంకటేశ్వరరావు గారి ఆఫీస్ ఖైరతాబాద్ చౌరస్తాలో విజయవంతంగా కన్నుల పండుగగా జరిగింది. చిలకా ములకా ఒక ఆయుధమేరా. సినిమా నిర్మాణము ఫైనాన్స్ చేసేవాడిని. పెళ్లి పెద్దది మా అన్నయ్య చంద్రబాబుకి మీడియా లేదా ఈ సినిమాలో 10 సినిమాలు చేసాము, ఫైనాన్స్ 2 సినిమాలు ఫైనాన్స్ చేసాము. ఇప్పుడు ఇంటికాడ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు బుర్రావు బాబురావు. నేను వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చేయగలను. థ్యాంక్ యూ. నా పేరు డైరెక్ట్ సత్యనారాయణ. సీనియర్ సిటిజన్ తెలంగాణకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. థ్యాంక్ యూ. సోదరులందరికీ సునమస్సులు, స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఇంత చక్కటి వాతావరణంలో భోజనం కూడా పెట్టించి మనం ముందు పెట్టారు. మన గౌరవనీయులు విజయ్ గారు అప్పుడు లోపలికి వస్తామని ఫోన్ చేశారని మన సోదరుడు చెప్పారు. పేరు రమణయ్య శక్యం, తెలంగాణ క్రికెట్ ఫెడరేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే వామకి పూర్వాధ్యక్షుడు తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు భవనానికి సత్యనారాయణ. నేను నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయినాను. మరి మన వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నేటివ్ ప్లేసు, మా నేటివ్ ప్లేసు ఒకే మండలంలో ఉన్నాయి. అలా నాకు కూడా ఈ అపాయింట్మెంట్ కారణంగా నేను నిన్న పోస్ట్ ఫోన్ చేస్తున్నాను. నాకు ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశారు. అందరికీ ధన్యవాదాలు వెంకటేశ్వర గారికి. తర్వాత ఈ సందర్భంలో వారికి శుభాకాంక్షలు. థ్యాంక్స్. నా పేరు వాణి, లక్ష్మీ వాణి. నాకు పార్లమెంట్ ఇన్స్టిట్యూట్కి వస్తున్నాయి. అందరికీ ఈ సాయంత్రం అందరికీ శుభాకాంక్షలు, స్వాగతం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వెంకటేశ్వరరావు గారికి వామ్ తరఫున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ మన
వచ్చే కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసిన వెంకటేశ్వర గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు నిరంజని, ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. జయవాసుడి అందరికీ నమస్కారం. నా పేరు చివరిపల్లి ఝాన్సీ లక్ష్మి. ఇప్పుడు నేను అమర్జీవి సేవా సమితి మహిళా విభాగం సెక్రటరీగా ఉన్నాను. గతంలో కాకినాడ వాసవి విద్యార్థిని వసతి గృహానికి ప్రెసిడెంట్గా చేశాను. అంతేకాకుండా లయన్స్ క్లబ్లో కూడా జోనల్ చైర్పర్సన్ చేసి నమస్కారం అండి. నా పేరు చిగులపల్లి రమేష్. నేను అమర్జీవి సేవా సమితి యొక్క మెంబర్. నా పేరు ఉదయ్ సింగ్. నేను కొత్త వెంకటేశ్వర ఆత్మీయ ఫ్రెండ్ వామ్. నా పేరు కొల్లు శ్రీనివాస్. నేను వాసు వామ్ మెంబర్ని, అలాగే కొత్త వెంకటేశ్వర అనుచరుణ్ణి. ఆయనకు ఆదిపత్యం చెప్తుంది. అందరికీ నమస్కారం. జూబ్లీ స్వామి పెరుమాళ్ గారు. నా పేరు కైలాస్ శ్రీనివాస్ గుప్తా. నేను మామయ్య. కొత్త వెంకటేశ్వర గారు ఇంకా మీకు ఆదివాసీ నేను విజయవాడ డిపాజిట్ ఏంటంటే ఇంకా చక్కని వాతావరణంలో వాస్తవికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్ వాస్తవి ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. నా పేరు కొట్టు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు దాంట్లో 20 సంవత్సరాలు రిటైర్డ్గా తెలంగాణ స్టేట్ సెక్రటరీగా, తెలంగాణ స్టేట్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్లో తెలంగాణ స్టేట్ అధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలు చేసినప్పుడు ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారం అండి. నా పేరు వేరు నారాయణ. నేను టెక్నికల్ ఆఫీసర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గ్రామ చారిత్రక. నా పేరు నేషనల్ స్పీకర్ జూబ్లీస్లో నేను మన కొత్త వెంకటేశ్వర గారు వామ్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలానే వైద్య సేవా సమితి తెలంగాణ స్టేట్ ల్యాండ్ సీనియర్ సర్జన్ ఫోరంకి వైస్ ప్రెసిడెంట్. ఈ సందర్భంగా వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ ఇండియన్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కి పాస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్గా చేశాను. ఈ సందర్భంగా కొత్త వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సంజయ్ సత్యనారాయణ. మన సత్యవాసని లీడర్స్ డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వర గారు బాగా ఆయన గ్రామం వైస్ ప్రెసిడెంట్ ఆయన బాగా తెలంగాణ రాష్ట్ర గోవా అధ్యక్షులుగా చేస్తున్నాను. వాసవి విద్యార్థికి అడ్వైజర్గా కూడా చేస్తున్నాను. ఈరోజు కొత్త
జీవాశ్రీ టీచింగ్లో లాస్ట్ స్టూడెంట్ ఎక్స్ఎం చేసి టీఎస్ టీచింగ్ నా తర్వాత నేను సినిమా ఫీల్డ్లో పెట్టాను. మూవీస్ సీరియస్ చేస్తున్నాను ప్రజెంట్. లేటెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ, అందులో డిఏగా చేశాను. అలాగే ఓకే సాబు, జెర్సీ, మహానాయకుడు, ఆ మూవీస్ అయితే సీరియస్ మూవీస్ చేస్తున్నాను ప్రజెంట్ నేను. అండ్ ఐవీఎం ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. అలాగే నేను జ్యోతిష్లో PhD చేస్తాను. 2009లో వైఎస్ఆర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఓల్డ్ సిటీలో, అండ్ 2013లో కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ గుంటూరులో. ప్రజెంట్ టీచింగ్, సండే అంటే సర్వీస్ యాక్టివిటీస్, మూవీస్, సీరియల్స్. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ లేకపోయినా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్స్ వస్తుంటాయి గవర్నమెంట్ స్కూల్స్లో. అది మా ఆత్మీయులు వెంకటేశ్వర గారిని ఈరోజు సన్మాన ప్రోగ్రామ్ తెలుసుకొని నేను వచ్చాను. ఈరోజు కొన్ని క్లాసెస్ కంప్లీట్ చేసుకొని లేట్గా వచ్చాను. మా వాళ్ళు అంటే మీకోసం వెయిట్ చేయాలి, ఏం చేస్తున్నామని అన్నారు. ఊర బాబురావు గారిని ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. గ్లోబల్ అడ్వైజర్ కె విఠల్ గారిని వచ్చి ఆసనం కావాల్సిందిగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఆసనం అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాయకులు అలాగే వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీరామ నరసింహన్ గారు కొద్దిగా క్షమించాలి. ఈనాటి మన కథానాయకులు, మన అధినాయకులు, మన అందరికీ ఆత్మీయులు అన్నగారు జిల్లా ఎన్నికైంది, నియమితులైతే అందరికీ తెలిసింది. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మా అన్నగారు తింగిరికొండ నరసింహ గారు, వామ్లో ఫస్ట్ నేను లీడర్గా పనిచేసిన టీంకి ప్రెసిడెంట్గా ఉన్న మా చెక్లేని రమణయ్య గారికి, కౌతిక విఠల్ గారికి, మా బావగారు కౌతిక విఠల్ గారికి, పసుమతి మల్లికార్జున గారు ఈ వామ్లోకి నన్ను యాక్టివ్ చేసి నన్ను వామ్లో ఒక పొజిషన్లోకి తీసుకురావడానికి వాళ్ళు నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి వామ్లో మెంబర్గా చేరింది చలపతిరావు గారు చేర్పించారు నన్ను. వారికి కొత్త వెంకటేశ్వరరావు గారు, ఆయన కఠోర దీక్ష, ఆయన పడే కష్టం, ఆయన సిన్సియారిటీ, ఆయన హార్డ్ వర్క్, ఆయన యొక్క విజన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ కన్నుకూరు రామకృష్ణ గారు వారిని గుర్తించి వారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్న ఈ సందర్భంలో వారికి నమస్కారం చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి మహామహులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, మా వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫార్మ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఆయన తీసుకుంటుంది వైస్ ప్రెసిడెంట్ వామ్ తెలంగాణ స్టేట్కి అయినా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు మా సీనియర్ సిటిజన్ ఫార్మ్ మెంబర్సే. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్ ఫార్మ్ మెంబర్స్. ఈ రోజున వామ్ ఇండియాలో కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో స్టేట్స్లో వామ్ ఉంది. కానీ సీనియర్ సిటిజన్ ఫామ్ ఈ రోజున ఇండియాలో 7 స్టేట్స్లో పనిచేస్తుంది. అట్లానే వేరే కంట్రీస్లో 4 కంట్రీస్లో పనిచేస్తుంది. మేము చేసిన ప్రోగ్రామ్స్ చెప్పాలి అంటే సుమారుగా 25-30 ప్రోగ్రామ్స్ చేస్తాం. ఒక ప్రోగ్రాం కాదు. మేము కార్తీక వన సమారాధనలు ఇప్పుడు 3 సార్లు చేస్తాం.
ప్రతిసారి 1500 నుంచి 2000 మందితోటి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ తోటి మీ అందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండమైన కార్తీక మాసమారాధన చేద్దాం. ప్రతి 15 రోజులకి నెల రోజులకి ఏదో ఒక ప్రోగ్రాం సీనియర్ సిటిజన్ ఫోరం తరఫు నుంచి తెలంగాణలో చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి వారం ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. తమిళనాడులో జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, మహారాష్ట్రలో జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఫోరం. దీనంతటికీ కారణం మా టంగుటూరి రామకృష్ణ గారు. వారి కఠోర దీక్ష, వారికి ఉన్నటువంటి ముందు చూపు, వారి విజన్ తోటి వాముని ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే అది చాలా గొప్ప విషయం. ఒక 10 మందిని కట్టుకొని వెళ్ళడమే చాలా గొప్పది. అట్లాంటిది ఇవాళ 40, 50, 60 వేల మంది మెంబర్షిప్ నడిపిస్తున్నారు టంగుటూరి రామకృష్ణ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అటువంటి లీడరు మన దేశంలో, మన కమ్యూనిటీలో ఉండడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. వారితో నడవగలుగుతున్నాం కాబట్టి మనం కూడా ఈ రోజున 10 మందికి తెలియటం, మనకి ఈ ఛాన్స్ రావటం జరిగింది. ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తా. వామ్ స్టార్ట్ చేద్దాం. నేను కొత్త వెంకటేశ్వరరావు గారు, అది ఎక్సలెంట్ గా నడుస్తుంది. అట్లానే వామ్ యూత్ బ్రేక్ఫాస్ట్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం, అది నడుస్తుంది. అట్లానే వామ్ బ్రేక్ఫాస్ట్ చెన్నైలో స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లానే మనం చెప్పులు పంపిణీ ప్రోగ్రాము మన వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ గారి విజన్ తోటి పెట్టిన ప్రోగ్రామ్ ఇది. ఒక కాల్ ఇస్తే 1,50,000 రూపాయలు మనకి ఇచ్చారు. ఎవరిని ఒక పైసా అడగలేదు. వాళ్ళు వాళ్ళ ఇష్టంతో ట్రాన్స్ఫర్ చేశారు. అటువంటి ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం. నెక్స్ట్ మెడికల్ క్యాంప్ చేస్తున్నాం. మా సీనియర్ సిటిజన్ ఫోరం నుంచి మెడికల్ వింగ్కి చైర్మన్గా గంగాధర్ గారిని తీసుకున్నాం. వారి విధంతో మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఓఎస్ఎస్ ప్రసాద్ గారు ప్రోగ్రామ్స్ చేయడానికి ఎక్కడ కోఆర్డినేషన్, ఎక్కడ గ్లోబల్ ఫంక్షన్ జరిగినా, నేషనల్ ఫంక్షన్ జరిగినా ప్రసాద్ గారు ప్రాజెక్ట్ చైర్మన్ గా పనిచేయాలని రామకృష్ణ గారి అభిలాష. అట్లానే మల్లికార్జున గారి గురించి చెప్పాలంటే 5 నిమిషాలు కాదు, 5 గంటలు చెప్పినా కాదు. ఆయన చాలా కష్టపడి పనిచేస్తారు. ఆయన విధంతో ఈ రోజున తెలంగాణలో మెంబర్షిప్ వచ్చిందంటే రామకృష్ణ గారితో పాటు వారు కూడా కలిసి పనిచేయడం వల్లే ఈ తెలంగాణలో ఈ మెంబర్షిప్ వచ్చింది. ప్రెసిడెంట్ గారు మన సమారాధన చేసింది గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరమే. సార్ మా రమణయ్య గారు అంటే ఆయన ఒక పెద్ద పులి. టీజీ వెంకటేష్ గారు సింహం అయితే ఆయన పులి. ఆయన మన కమ్యూనిటీలో ఆయనకున్న ఫాలోయింగ్, ఆయన లాంటి లీడర్ మన వామ్లో ఉండటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో మనం ఇంకా ముందుకెళ్తాం. మన వెంకటేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ గా రావటం అనేది వామ్ స్టేట్ కి ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ గా ఉంటూ స్టేట్ కమిటీని యాక్టివేట్ చేస్తారని, ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య మాసంలో చైర్మన్ టీజీ వెంకటేష్ గారు ఆలస్యమైనందున మనకు లేట్ అయిపోయింది. ఆ లోపల మనం అందరం మాట్లాడుకుంటే ఆయన బాగా అయిపోయింది. ఈరోజు వెంకటేశ్వరరావు గారికి నియామక పత్రం అందిస్తున్నారు. దాని గురించి ఈ సభను స్టార్ట్ చేశారు. మన వామ సభ్యులందరికీ సముద్ర నమస్కృతులు. ఈనాటి సమావేశంలో స్టేజ్ పైన కూర్చున్న మా ఊర బాబురావు గారు, మల్లికార్జున గారు, నేను స్టేట్ కార్యదర్శి ఉన్నప్పుడు నా అధ్యక్షుడు చెక్కల బ్రహ్మయ్య గారు, రాష్ట్ర అధ్యక్షుడు చెక్కల బ్రహ్మయ్య గారు, మరియు నా హితవరి, మా కుటుంబ హితవరి శ్రీ సింగరకొండ నరసింహ గారు, మరియు ఈనాటి నాయకుడు కొత్త వెంకటేశ్వరరావు గారు, మరి విచ్చేసిన కొత్త వెంకటేశ్వరరావు గారి శ్రేయు గారి అందరికీ కూడా
నమస్కరిస్తూ మరి వరల్డ్ ఆర్యవేశ మహాసభ గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఈరోజు వరల్డ్ ఆర్యవేశ మహాసభ ప్రోగ్రాం ఇది. వరల్డ్ ఆర్యవేశ మహాసభ 2002లో స్థాపించబడి ఇంటింటే వడ్డలింత అయినట్టు పెరుగుతూ ఈరోజు పలు రాష్ట్రాలలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. మన తెలంగాణలోనే చాలా అప్పుడుగా ఉన్నాము, కానీ మహారాష్ట్రలో ప్రతి డిస్టిక్లో కూడా చాలా ప్రబలిపోయి ఉన్నది. దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న రాజ్కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి ఉన్న కకిరాల రమేష్ గారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఈరోజు రాలేకపోయారు. వారిని యాక్టివ్ చేయడానికి ఇవాళ కొత్త వెంకటేశ్వరరావు గారికి మేమంతా రికమెండేషన్ చేసి ఇవాళ వైస్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చాము. వైస్ ప్రెసిడెంట్ అంటే వేరే ఏది కాదు, మీరు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఫీల్ కావాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలుపుకుంటున్నాను. మరి ప్రపంచ ఆర్యవేశ మహాసభ గ్లోబల్ అధ్యక్షులుగా తమ్ముడు రామకృష్ణ గారు చెన్నైలో ఉంటూ వివిధ రాష్ట్రాల్లో ఉన్న గ్రామ ప్రతినిధులందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తూ రోజుకో సేవా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా మన దగ్గర సీనియర్ సిటిజన్ ఫోరం అనేది యాక్టివ్గా ఉంది. ఏదో ఒక కార్యక్రమాన్ని చురుగ్గా చేయడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పేరు మీద ఎవరైతే కలిసిన మనుషులతో ఇష్టపడే వ్యక్తులతో ఉంటారో వారందరికీ ఆహ్వానించి బాబురావు గారు, కొత్త వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఒకసారి మేమంతా కలుపుకొని బ్రేక్ఫాస్ట్ నిర్వహించి మనసిప్పి మాట్లాడుకొని ఆ రోజు ఒక విధానమైన ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించుకొని వెళ్తున్నాము. అలాగే మరి కమిటీ రామకృష్ణ గారి సూచన మేరకు ఏదో సేవా కార్యక్రమాలు చేయదచ్చి మరి ఇవాళ సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో మన ఈ మధ్యనే కొత్త వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఆయన ప్రైవేట్ చైర్మన్గా బీదలకు చెప్పుల పంపిణీ కార్యక్రమం కూడా మన బ్యాంక్ ద్వారా నిర్వహింపబడ్డది. మరి బహుశా ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటారని నిలబడవచ్చు. మరి డాక్టర్ రామకృష్ణ గారు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ కార్యక్రమాన్ని చూపించినా, సలహా ఇచ్చినా కానీ అది వినూత్నంగానే ఉంటుంది. మరి ఆ వినూత్నంలో భాగంగానే ఇవాళ చెప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహింపబడుతుంటే మరి వాళ్ళ ఎంతో మంది ఉపయోగం పొందుతున్నారు. బీదలు మొట్టమొదట స్వతంత్ర హాస్పిటల్ దగ్గర 1 జూన్ రోజు ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 500 మందికి చెప్పుల జతలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే గాంధీ హాస్పిటల్ వద్ద మన 4 రోజుల క్రితం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 600 మందికి చెప్పుల జతలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే నెక్స్ట్ కార్యక్రమాలు కూడా ఇంకా 2-3 చోట్ల పెట్టాలని మరి బాబురావు గారు వారి టీం అంతా ఆలోచిస్తున్నప్పుడు మేమంతా కూడా సపోర్ట్ చేసి నేను కూడా ఒక 50 మందికి 50 జతలకు నేను కూడా సహకారం అందించాను. మరి మీ అందరికీ తెలిసి ఉండాలి, ప్రపంచ ఆర్యవేశ మహాసభ గత 24 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా మన స్టేజ్ మీద ఉన్న పసుపర్తి మల్లికార్జున గారు ఎన్నో సంవత్సరాలు మా అందరినీ కూడాను ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని అందరినీ కూడాను వరల్డ్ ఆర్యవేశ మహాసభ 4లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన స్టేజ్ మీద కూర్చున్న మల్లికార్జున గారు సభాముఖంగా సగర్వంగా చెప్పుకోగలుగుతారు. మరి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను దృష్టి పెట్టుకొని మరి ఈరోజు బ్యాంక్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను దృష్టి పెట్టుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటూ కంటిన్యూ పోతున్న తరుణంలో మరి నాకు కూడాను ఒక 6 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా చేసే అవకాశం లభించింది. మనందరి శుభవార్త టీవీ వెంకటేష్ గారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఒక 6 గంటల 35 నిమిషాలు ఇక్కడ చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసే ఛాన్స్ దొరికినప్పుడు అప్పుడు నాకు అధ్యక్షుడిగా చక్రం రమణయ్య గారు, ఈరోజు నేను స్టేజ్ పంచుకుంటున్నాను వారితో సమానంగా. చక్రం రమణయ్య గారు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా, వారు ప్రధాన కార్యదర్శిగా నేను 2 సంవత్సరాలు సేవ చేసే ఛాన్స్ దొరికినప్పుడు ఎన్నో రకాల సేవలు చేశాను. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది కరోనా టైంలో దాదాపు 68 రోజులు 72,000 మందికి మేము ప్రతిరోజు కూడా 400 గ్రాముల అన్న ప్యాకెట్ను స్వయంగా నేను
అనేక ఇతర వ్యక్తులు నలుగురు కలిసి ప్రతిరోజు పాసులు తీసుకొని గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని 3 చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసి ఎలాంటి ప్రచారం చేసుకోలేదు. ప్రతిరోజు 1200 ప్యాకెట్లలో అందులోనూ మేమే స్వయంగా తింటున్నామని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ దాంట్లో చాలా జాగ్రత్తగా వేయించి వారికి తెలిసిన ఒక గుజరాతీ వ్యాపారస్తులు ఉంటే అతని దగ్గర కామన్ కిచెన్ కనుక ఉన్నప్పుడు అతని దగ్గర కొన్ని రోజులు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకంగా మనమే ఒక క్యాటర్ తప్ప చెప్పేసి ఆ క్యాటర్కి ఉన్న సహాయకులు ఒక 3 కూడాను హెల్పింగ్గా ముందుకు వచ్చేసి దాదాపు 68 రోజులు మేము కొన్ని వేల మందికి భోజనాలు అందించాము. ఆ రోజుల్లో మరి ఆ భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఎవరికి ఒక కిరాణా సామాన్ కొనుక్కుందామన్నా కానీ ఒక కిరాణా సామాన్ ఓపెన్ లేకుంటుండే, హోటల్ ఓపెన్ లేకుండే. అటువంటి టైంలో మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ప్రతి ప్యాకెట్ కూడా 400 గ్రాములు ఉండాలని, దానికి ముఖ్యంగా మన వ్యామ్ ముఖ్య సలహాదారుడు బండారు సుబ్బారావు గారు ఆర్థికంగా సహకారం అందించారు. వారి ఆర్థిక సహకారంతోనే ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహింపగలిగాము. అలాగే ఆ రోజులో బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని, బ్లాంకెట్స్ ఏం చేస్తుంటామంటే 100 రూపాయలకు ఒక బ్లాంకెట్ చెప్పున 100 రూపాయలు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఒక 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు 10 బ్లాంకెట్లు అని చెప్పేసి 100 బ్లాంకెట్లు చలికాలము బయట పడుకున్న వారికి ఎటువంటి ప్రచారం లేకుండా, ఎటువంటి ప్రెస్ మీటింగ్ లేకుండా చలికి బాధపడుతున్న వారికి మేము కమిటీ సభ్యులు వెళ్ళేవాళ్ళము. బ్లాంకెట్ మీద కప్పేసి వచ్చేవాళ్ళం. ఒక అనాథాశ్రమం వెళ్ళి మహబూబ్ నగర్ దిగాలనుకుంటాను. వెళ్ళి అనాథాశ్రమంలో మేము పంచినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళలో కలిగిన ఆనందం చూస్తుంటే, ఆ సేవా కార్యక్రమాన్ని చూస్తుంటే మనకు ఈ సేవా కార్యక్రమం నుంచి బయట పోవద్దని అనిపిస్తుంది. భగవంతుడు మనల్ని పుట్టించాడు. సేమ్ సమయంలో ఇతర మళ్ళొకసారి చెప్పుకోవాల్సిన అవకాశం దొరికింది. ఇప్పుడే మా పూర్వపు సెక్రటరీ గారు పూసగుచ్చినట్టు దారంతో ఎలా అయితే మనం పూసలు గుచ్చుతామో అలా ఆ విధంగా చక్కగా చెప్పినందుకు మీ అందరికి అర్థాలు ఒకసారి చేస్తే చెప్పే విధానానికి చేసిన పనికి సోదర మంగళాశిస్సు. అట్లాగే వారు చెప్పని మాత్రమే నేను చెప్తాను. అవన్నీ సత్యాలే. సత్యాల్లో కొన్ని మిస్ అయినాయి. అంటే వారికన్నా ముందు తర్వాతనో సంథింగ్ ఏదో ఒకటి. దాంట్లో భాగంగా ప్రపంచ ఆర్యవేశ్య మహాసభకి తెలంగాణ రాష్ట్రానికి 2వ అధ్యక్షుడు జగన్ బాబురావు సుమారు 10,000 తక్కువైతే లేదు. ఆ విధంగా బ్రహ్మాండమైన ఇనాగ్రేషన్ మన ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నాం. ఇది తెలంగాణ చరిత్రలో మొదటిది. ఆ తర్వాత ఆయన ఎన్నిక పీరియడ్లో సత్యనారాయణ స్వామి వ్రతాలని చెప్పి అన్నవరం 8,000 మందితోని అక్కడి నుంచి అర్చకులు వచ్చి అక్కడి ప్రసాదాలు తీసుకువచ్చి టంగుటూరు రామకృష్ణ గారి యొక్క ప్రోద్బలము, సహకారము అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ దినము దాదాపు 300 నుండి 300 మంది స్త్రీలు, 200 మంది మగవాళ్ళు, వీళ్ళందరూ 500 మంది సేవకులుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని వినూత్నంగా, దేదీప్యమానంగా, బ్రహ్మాండంగా జరిపాము. ఆ టైంలో దానికి కూడా కొంత బాధ్యత నేను తీసుకొని వాళ్ళకి సపోర్ట్గా చైర్మన్గా చేయడం జరిగింది. అది కూడా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ఆ తర్వాత నేను ప్రమాణ స్వీకారం మేము ఆర్భాటం చేయలేదు, ఏమీ చేయలేదు. వారు ఇచ్చిన పత్రాన్ని తీసుకొని మేము మాత్రం ముందుకెళ్ళాం. ఇప్పుడే నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా వికల్గా చెప్పారు. అందులో ఇంకొకటి సంజీవయ్య పార్కులో 3,000 మందితోని ఒక చక్కటి ప్రోగ్రామాన్ని, కార్తీక వన భోజనాలని, కార్తీక వన సమారాధన అనే కార్యక్రమాన్ని మన భాగ్యనగరంలో ఉన్న సోదరి మనందరూ, తర్వాత వైశ్య వామ్ సభ్యులందరినీ కూడా ఆహ్వానించి అదొక దేదీప్యమైన ప్రోగ్రాం చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద గొప్ప కార్యక్రమం అంటే విఠల్ గారు ఇప్పుడే చెప్పారు. సుమారు 75,000 మందికి కరోనాలో ప్రెగ్నాలు ఇంట్లో వెళ్ళకుండా నాయన అని చెప్పి తిరుగుతుంటే కూడా వాళ్ళ తిట్లు వాళ్ళ జాగానే పెట్టి మా జాగాలో మేము వెళ్ళి గల్లీకి ఇచ్చి రావడం జరిగింది. ఆ టైంలో విపరీతమైన పోలీసులకు కూడా భోజనం, అవి కూడా భోజనాలు పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి మా దగ్గర తీసుకుపోయేటట్టు సికింద్రాబాద్ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో
కొన్ని లక్షల మందికి రోజు వంటలు చేయించారు. ఆ వంటలకి ఎంతోమంది స్పాన్సర్ ఇచ్చారు. ఆ స్పాన్సర్ యొక్క సహకారాన్ని తీసుకొని కరోనాని భయానికి దూరం ఉంటూ మేమందరం కలిసి ఎవరికి వీలైన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరం కలిసి సహకారాన్ని అందించి ఎన్నలేని మానవ సేవ చేసిన భాగ్యం ఆ టైంలో మాకు చాలా సంతోషం. మాస్కులు రకరకాల అన్ని చేశారు. కాబట్టి ఇటువంటి సంతోషకరమైన విషయాన్ని ఇక్కడ ఉన్న సభ్యులకు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ వేదికకి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ కూడా అగ్రజులకు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. వీళ్ళు కవర్ చేయని పాయింట్స్ నేను స్టార్టింగ్ నుంచి అసోసియేట్ అయ్యాను కాబట్టి ఒక అవగాహన కోసం చెప్తున్నాను. మన స్ట్రాంగ్గా ఆర్గనైజేషన్ ఉండాలంటే రోషన్ గారు ఒక ఫౌండర్ ఉండాలని చెప్పి ఆ రోజు వారిని కోరటం. వాళ్ళ మీ ఏజ్లో నేను మీకేం సహాయం ఉండాలి, మీకేం చేయగలను, మీరేం మీ ఫోటో సార్ మాకేం చెప్పాను. అది గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టింది, తర్వాత పెట్టుకున్నాను. తర్వాత 3 డిజైన్స్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత బాగా పెట్టుకున్నాను. అంటే ఆశీస్సు ఉండాలి, అమ్మవారి ఆశీస్సు మాకు ఎట్లా ఉంది. రోషయ్య గారు నాకు ఈజీ గారు రోషయ్య గారు. సో ఇప్పుడు ఏమైందంటే ఎవరికైతే సంస్థ అవుతుందంటే అలాంటి వాళ్ళని చెప్పడానికి కూడా ఒక దానికోసం. తర్వాత వేరే స్టేట్ ఆర్గనైజేషన్ రాష్ట్రాలందరూ కూడా అగేనెస్ట్ ఉంటారు. వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గుతుందనే ఉద్దేశం కాదు. వాళ్ళు ఉన్న కాలంలో రోషయ్య గారి ఫోటో పెట్టడం వల్ల కొంతవరకు తగ్గుతుందనే ఒక భావంతో కూడా మేము అద్భుతాలు చేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకోటి నేను చెప్పగలిగింది ఏంటంటే అది చాలా మంది తక్కువ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే అది ఈర్షకు నేను చేతులు ఎక్కడ హైలైట్ అయిపోతుంది. మనం అది లీడర్షిప్ క్వాలిటీ. మనం ఎవరైతే చేస్తున్నాం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళకి కూడా అది కనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎందుకు చేయదు. ఈరోజు నేను సూచిస్తున్నాను కొత్త దానికి నేనైతే ఆ రోజు ఆల్వేస్ కాదు, ఆ రోజు ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు ఆల్మోస్ట్ ఆ గర్వం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు మీరు ఎవరితో చేసినట్టు మరి కాదు అని డౌట్ లేదు. అంత కష్టపడిన ఆ రోజు ఒక 2,500 రూపాయలు 25,000 రూపాయలు మెంబర్షిప్ ఉండేది. రోషయ్య గారు 2,500 మారుతాము అంటే అప్పుడు జెంట్స్కి 2,500 లేడీస్కి 2,500 అంటే మరి అది కూడా కష్టం అవుతుంది. అంటే మరి ఇద్దరికి కలిపి 2,500 పెట్టారు. ఏదో విషయాలు మాట్లాడుకోవడానికి పోయినప్పుడు పట్టా సుబ్బారావు గారు రోషయ్య గారికి వచ్చారు. మరి మేము ముగ్గురు మాట్లాడుకొని మరి వాళ్ళ ఆఫీస్కి ఒక గంట మాట్లాడుకొని అట్లా ఒక 50 సార్లు మేము రోషయ్య గారు మేము అన్ని సార్లు మాట్లాడుకుంటాం. ఫస్ట్ తిరుగుతూ దాన్ని ఫ్రేమ్ చేయాలని మహాసభలో చాలా కష్టపడింది. నేను ఒకటే మాట్లాడినాను అన్ని ప్రెస్ పెట్టింది. మీరు వ్యామ్ని అడిగినాన్ని కూడా మీరు కష్టపడలేదు. బట్ మీ సంస్థ ఈ కష్టపడి మీరు కష్టపడితే మీ సంస్థ డెవలప్ అవుతుంది. మీ సంస్థ డెవలప్ కాకపోగా మీరు వ్యామ్కి ప్లస్ పాయింట్ చేస్తున్నారు. మేము కసిగా చేస్తున్నాం. మీరు అంటున్నారు కాబట్టి మేము ఇంత కసిగా చేస్తున్నాము. అందుకే మీరు ఈ టైంలో మీరు వ్యామ్ జపం చేసే బదులు మీ సభల్ని మీ మహాసభలను మీరు ఇంప్రూవ్ చేసుకుంటే డెవలప్ చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. చాలా 12 years నేను 12 hours మాట్లాడాను. దాని ఇంకోటి ర్యామ్ మెంబర్షిప్ అదృష్టం. వాళ్ళకి మనం లైఫ్ లాంగ్ సర్వీస్ మనం అన్నదానం మనం రకరకాలు చేస్తున్నాం. బట్ మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీరు ఏది కావాలంటే చేయొచ్చు. ఒక వే ఆఫ్ డిస్కౌంట్స్ అనుకోండి, లేకపోతే పబ్లిక్ కాంట్రాక్ట్స్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, జాబ్లు అనుకోండి, తర్వాత ఏది కావాలంటే అది లేదు. సో అది మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనం ఎన్నైనా చేయొచ్చు. దానికి నేను ఎప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ నా ప్లాన్స్ షేర్ చేసుకుని నేను రెడీ ఉన్నాను. కొత్త ఆర్గనైజేషన్ గారు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కువ ఉపయోగించుకుని మా బాబురావు అన్న ఆ రోజు బాబురావు అని గ్లోబల్ సీనియర్ సిటిజన్ చైర్మన్గా చేద్దామన్నప్పుడు ఈ ఏజ్లో నేనేం చేస్తాను ఈరోజు ఒక యూత్ లాగా పనిచేస్తున్నాను. యూత్ విభాగం మారుతామనుకుంటున్నాను. ప్రపంచ ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి వచ్చినటువంటి వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ చైర్మన్ శ్రీ వర బాబురావు గారికి, మరి శైలం రమణి అన్న గారికి, కోటిక విఠల అన్న గారికి, సింగరపల్లి నరసింహన్న గారికి, కసుమంతు వెంకటేశ్వర అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా వామ్ సభ్యులకు, మా శ్రేయోభిలాషులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా సిస్టర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, మరి నేను యాక్చువల్గా వామ్లోకి రావడానికి మా కుల్లూరు సీనన్నే నన్ను చేర్పించింది. తర్వాత మొదలశెట్టి శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీలో తీసుకున్నారు డైరెక్ట్గా. లాస్ట్
యాక్టివ్ బాడీలో కోచ్ గారు పెట్టారు. అది 2 years చేశాం. తర్వాత మనల్ని కొత్త బాడీ ఎన్నుకున్నారు. సరే మా పిహెచ్డి ముగ్గురు వేరే వాళ్ళకి ఇచ్చారు. మనకైతే అప్పటికైతే ఏం పోస్ట్ లేదు. నేను కూడా ఏం కావాలని అడగలేదు. వర్క్ చూశాక అంకుల్ రామకృష్ణ గారు నేను అడిగాను, నాకు ఏదైనా పదవి ఇస్తే తీసుకున్నా, లేకపోతే లేదా నేనైతే డిమాండ్ చేయను, నాకు ఏమని నేను అడుక్కోని కూడా చెప్పాను. నేను అడగనని కూడా చెప్పాను. ఓకే వెంకటేశ్వరు, నేను ఏదో చూసి మీకు మంచి పదవి ఇస్తానని చెప్పాను. దాని ప్రకారమే మరి మా బాబురాన్న గారు, విట్లన్న గారు, వెంకటేశ్వర గారు యాక్టివ్గా ఉంటాడు, మరి మీరు చూడండి ఆయన ఏదో పదవి ఇయ్యండి, మీరు ఆయన యాక్టివ్ చేయండి అని చెప్పి అలా అది నేను యాక్టివ్ కాకుండా ఏం లేదు. వామ్ బ్రేక్ఫాస్ట్ అనేది నేను మా బాబురాన్న గారు కలిసి పెట్టాం. అది ఎంత సక్సెస్ అయిందో దాని నుంచి మేము ఎంతమంది నెలకి అందరం కలిసి అది ఒక రిలేషన్షిప్ అనేది చెప్పలేదు. దాంట్లో పాల్గొని అది చూసి అది అనుభూతి చెందితేనే ఎవరి వారి ఆనందం ఫీల్ అవుతారు. మరి అట్లాంటిది గ్రూప్ పెట్టి దానికి సక్సెస్ కారణానికి నేను బాబురాన్న గారు మేము ముఖ్య కారకులు. మరి మొన్ననే ఎప్పుడు పంపిణీ చేసాం. మన అంకుల్ రామకృష్ణ గారు ఒక చెప్పారు మీటింగ్లో మేము బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంటే అందరం ఆయన కూడా మాట్లాడారు ఫోన్లో మంత్రాలకి. మీరు ఏదో కార్యక్రమం చేయండి, చెప్పుంది కార్యక్రమం చేయండి బాగుంటుందని చెప్తే ఓకే ఆ రోజు అందరూ చేద్దాం ఉన్నారు. ఒక 6 రోజులు దాని గురించి మర్చిపోయారు, ఎవరేం మాట్లాడలేదు. సరే నేను బాబురాన్న గారికి ఒక రోజు ఫోన్ చేసి మరి ఇది ప్రోగ్రాం బాగుంది, అంకుల్ గారు చెప్పారు మనకు మనం చేద్దామని చెప్పాలని. ఓకే వెంకటేశ్వరు, దీని ప్రాజెక్ట్ చెప్పి మీరే ఉండండి, మీ ఆధ్వర్యంలో దీన్ని నడిపియండి అని చెప్తే ఏమంటే మెసేజ్ చేసి పెడితే అప్పటికప్పుడు 1,50,000 రూపాయలు కలెక్షన్. ఎవరిని కూడా ఫోన్ చేసి అడగడం మీది ఒక మెసేజ్ పెడితే వాట్సాప్ గ్రూప్లో 100 గ్రూప్లలో వాళ్ళంతా వాళ్ళకి 10,000, 5,000, 2,000, 3,000 మినిమం 1,000 రూపాయల నుంచి 10,000 వరకు వచ్చినాయి. 1,50,000 వస్తే మనం 4 ట్రిప్పులుగా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి చేయాలనుకుని ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు చేసాం. పంజాబీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, అలాగే గాంధీ హాస్పిటల్ ముషీరాబాద్, ఆ 2 దగ్గర కూడా 500, 1000 మందికి పంచడం జరిగింది. ఇంకా 1000 మందికి పంచాలని ఆలోచనతో ఉన్నాం. నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ నుండి మనం ఇది ఒక 4 రోజులు లేట్ అయితే ఇంకో 3వ ట్రిప్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ కమింగ్ రేపు మండే కాకుండా ఈసారి మండే ప్రోగ్రామ్ చేస్తాం. 3వది ఏదైనా అంకుల్ రామకృష్ణ గారికి మరి వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారు వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఆ వయసులో కూడా కష్టపడి వాముని ఒక రేంజ్లో నిలబెట్టారు. అది ఆయనకే సాధ్యమైంది. మరి అలాంటి వ్యక్తి మరి వాముని నడిపిస్తున్నారు. వాళ్ళు ఉంటేనే ఆ పదవిలో ఇది ఇంకా ఎన్నాళ్ళైనా ముందుకు పోవద్దని నేను చెప్పుకుంటూ మరి ముందు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో వెంకటేశ్వరరావు నువ్వు ఈ పదవి తీసుకొని చెయ్యి, మరి నీకు సరే వైస్ ప్రెసిడెంట్ స్టేట్ పార్టీలో మెయిన్ పదవి ఇద్దామనుకుని అది కుదరదు. ఈసారి ఇంతకుముందు మీకు ఇచ్చాము, ఈసారి అయితే కుదరదు, ఇది తీసుకోమని చెప్పారు. సార్ నేను పదవి కోసం ఏ సంవత్సరాలు కాలేదు, పదవులు వాళ్ళే అడిగి నన్ను పిలిచి ఇస్తారు. నాకు పదవి మీద ఆశ లేదు సార్, వర్క్ చేస్తాను, వర్క్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళే పిలిచిస్తారు సార్, నాకు పదవి మీద ఏం ఆశ లేదని చెప్పాను. ఆ విధంగానే ఇక ఏ ఆర్గనైజింగ్లో కూడా ఉన్నా కూడా వాళ్ళే నాకు మా గవర్నర్ గారు కూడా పిలిచి డిస్ట్రిక్ట్ కోశాఖ గారికి ఇచ్చారు. అట్లనే మనం దేంట్లో ఉన్నా కూడా మనం హార్డ్ వర్క్ గురించి వాళ్ళే పిలిచి పదవులు ఇస్తున్నారు. ఎట్లయినా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనం చేసిన పని చెప్పుకుంటాను, వచ్చిన విధానాన్ని చెప్పుకుంటాం. ఎక్కడ కూడా మన మాటలు జిన్యం ఉంటుంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఉంటుంది. అందుకని మరి ఏదేమైనా ఈరోజు వామ్లో నేను రావటం, మరి వామ్లో నాకు పేరు రావడం, నేను యాక్చువల్గా 20 సంవత్సరాలు కిరాణా షాప్, హోల్సేల్ షాప్ పెట్టుకుని నాకు ఎవరు తెలియదు. నా కస్టమర్లో నేను ఎటు ఫోన్ కూడా పోను, ఓన్లీ కిరాణా షాపే. ఉదయం 7కి పోతే నైట్ 11కి. నాకు ఏ ప్రపంచం తెలియదు. 20 సంవత్సరాలు ఎవరు నాకు పరిచయం లేదు. ఎప్పుడైతే 2010లో వార్షిక జూబ్లీస్ పెట్టి బయట ప్రపంచానికి వచ్చాను, మరి ఆ రోజు కూడా పిల్లల క్లబ్లో రోసీ గారి చేతుల మీద ప్రమాణ స్వీకారం చేశారు. వార్షిక ఇంటర్నేషనల్లో 1800 క్లబ్లు ఉన్నాయి. ఏ ప్రెసిడెంట్ కూడా రోసీ గారి చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయరు. ఆ భాగ్యం నాకు దక్కింది. మరి అప్పటి నుంచి నా పేరు మోగింది వార్షికలో. కొత్త వెంకటేశ్వర జూబ్లీస్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటే మనం చేసే పనులు బట్టే మనం స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా మనం పెంచుకోవాలి. మరి అలాగనే వామ్లో కూడా ఈరోజు మరి రోసీ గారికి దీటైన మనిషి ఎవరైనా ఉన్నారంటే అన్ని రకాలుగా మన టీజీ వెంకటేష్ గారు. మరి వారి సమక్షంలో వారి డయాస్ మీద వారి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలిగినందుకు సంతోషిస్తూ ఆ రోజు రోసీ గారి పక్కన కూర్చున్నాం. 2 గంటల సేపు కూర్చున్నాం రోసీ గారు. నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. ఈ రోజు కూడా టీజీ గారి సమక్షంలో ఇంతమంది మీ అందరి సమక్షంలో వారి డయాస్ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మనం ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాం,
మోసం చేయకుండా జెన్యున్గా బతికితే మనకు దేవుడు కూడా ఇది చేస్తాడు. ఆ రక్షణ నమ్మినాను నేను. పదవులు కూడా మనం ఎవరిని అడగొద్దు కూడా పదవులు ఇస్తారు. అట్లా చేయాలి మనం. పదవి వచ్చినాక ఒక రకంగా, పదవి రాకుండా ఒక రకంగా, వచ్చినాక ఒక రకంగా ఉండొద్దు. ఏదో మనం ఫస్ట్ నుంచి లాస్ట్ ఎట్లా ఉన్నామో అట్లా ఉంటే ఆటోమేటిక్గా పదవులు అదంతా వస్తాయి. ఏదేమైనా మరొకసారి మీరు అందరూ వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు, మీ అందరూ వచ్చినందుకు మరొకసారి శిస్సు వచ్చి మీ అందరికీ ఈ వామ్ ప్రోగ్రాంలో వామ్ మెంబర్స్ మా వెంకటేశ్వరరావు గారి క్లోజ్ ఫ్రెండ్స్, వారి వెల్ విషర్స్, వారి కావాల్సిన బంధుమిత్రులు అందరూ ఉన్నారు. అందరికీ స్వాగతం. అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి, వామ్ మెంబర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైతే మీకు ఇష్టమైతే వామ్ మెంబర్లుగా చేరమని కోరుకుంటున్నాం. అంతకంటే అది ఏం ప్రెజర్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ జన్యుని, వాళ్ళ మంచితనాన్ని, సహాయ సహకారాన్ని చూస్తూ వాళ్ళకి పోస్టులు ఇస్తారు. అదేవిధంగా నాకు కూడా నేను అవోబారో బయటకు వచ్చాక నాకు ఇప్పటికీ అంటే గర్వంగా చెప్తున్నాను, ప్రౌఢంగా అన్న చెప్పినట్టే, అన్న చెప్పిన విధానాన్ని నేను అనుసరిస్తూ చెప్తున్నాను. ఇప్పటికీ 10 నుంచి 12 చేశాను. ఆ సమయంలో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే, అక్కడ వెళ్ళి ఏమైనా చేస్తుంటే అది మన ద్వారా సేవను పొందే వ్యక్తులలో సంతోషాన్ని కానీ ఆనందాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేది. ఆ విధంగా నేను పెద్దగా శిల్పగారంత ఇది కాదు, ఈ మధ్యనే ఎక్కలేను. అయితే 8 years వరకు నేను లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా సోలా రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ. గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే నీ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు. వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు. నూరారు బూరెలిచ్చు, జిల్పాయసాలు అచ్చు, బల్పప్పు కూరలిచ్చు, జిలేబీ లడ్లు ఎచ్చు, నా కడకి వచ్చు మెచ్చు. వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు.